ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుంతా గారు ఉన్నారు. మేడం ఏంటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారా ప్రస్తుతం కేటీఆర్ ఇష్యూలో ఏం చెప్పదలుచుకున్నారు? న్యాయం జరగాలని చెప్పి ఉమ్, ధర్మాసనం తలుపు తట్టడం జరిగింది సుప్రీంకోర్టులో. బట్ అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు ప్రభుత్వం కుట్ర ఏదైతే చేసిందో దాని ప్రకారం వాళ్ళు కేవిట్కి వెళ్తారు, ఎట్లయినా సుప్రీంకోర్టుకి వెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళు ముందే కేవిట్ వేసి మమ్మల్ని కూడా వాదన వినిపించేటప్పుడు మా వాదన కూడా వినిపించే అవకాశం కల్పించాడని చెప్పి వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యారు. ఎట్లాగూ వీళ్ళు అప్రోచ్ అయినా అవ్వకపోయినా సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్గా తప్పకుండా ప్రతివాదులు కూడా పిలుస్తారు, వాళ్ళ హియరింగ్ కూడా వింటారు. వీళ్ళు అత్యుత్సాహం అనమాట. మేమేదో చేస్తున్నాము, వీళ్ళు అనుకున్నట్టు జరగట్లేదు, మేము ఎట్లయినా వీళ్ళని ఇబ్బంది పెడతామని ఒక కాన్సెప్ట్తో పోతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాక్షస పాలన అనే చెప్పాలి. ఒకటే మాటలో చెప్తాను మీకు, రేవంత్ రెడ్డి గారి యాటిట్యూడ్ ఏందో మీకు ఒకటే మాటలో చెప్తాను. రేవంత్ రెడ్డి గారు గతంలో నోటుకు ఓటు కేసులో ఆయన ఇది జైలుకి వెళ్ళారు. చెంచల్ కూడా జైలు చూసి వచ్చాడు. ఆయనకి నేను జైలుకి వెళ్ళొచ్చాను, జైలు జీవితం అందరికీ చూపించాలనే ఒక ఉత్సాహం. బట్ కేటీఆర్ గారు విదేశాలంతా తిరిగి వచ్చారు, విదేశాలలో ఉన్న అభివృద్ధిని చూసినారు. సో విదేశాలలో ఉన్న పెట్టుబడులను, విదేశాల్లో ఉన్న కంపెనీలను హైదరాబాద్ తీసుకురావాలి, తెలంగాణ తీసుకురావాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేసినారు. కేటీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు మంత్రిగా ఈ హైదరాబాద్ను తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి విశ్వనగరాలలో ఒకటి హైదరాబాద్ కూడా కావాలనే ప్రయత్నం చేసినారు. అంటే కేటీఆర్ గారికి ఆయనకి ఉన్న పోలిక ఏంటంటే, నేను జైలుకు పోయొచ్చిన అందరు జైలుకు పోవాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కేటీఆర్ గారికి విదేశాలు ఎంత గొప్పగా ఉన్నాయో అంతే గొప్పగా హైదరాబాద్ నగరం ఉండాలని ఒక తపన. అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష రాజకీయాలు తప్ప ఇంకేం చేస్తలేదంటారా? 100% కక్ష రాజకీయాలే. ఉమ్, ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోలేక కాలయాపన చేసేందుకు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు రోజొక మాట తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ఏదో విధంగా ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ వారిచ్చిన హామీల మీద మాట్లాడకుండా ఒక కుట్రపూరితమైనటువంటి చర్య తీసుకుంటా ఉన్నారు. అనేక కార్యక్రమాల మీద కొద్ది రోజులు టెలిఫోన్ ట్యాపింగ్ అని ఇంకోటని ఏదో ఒక ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి వారు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, అటు లగచర్ల కానీ, మూసి కానీ, హైడ్రా కానీ వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా అంతిమంగా వాళ్ళు ఏది చేయలేము, అడ్మినిస్ట్రేషన్ చేతగాక ఎంతసేపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ నిలదీస్తారో, మమ్మల్ని ఎక్కడ అన్నీ అడుగుతారో, మేము ఎక్కడ ఫెయిల్ అయిపోతామనే భయానికి ముందుగానే ఈ గొంతు నొక్కాలి, ప్రజల గొంతుగా నొక్కాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికీ కూడా తన వాయిస్ ఇస్తూ ఉన్నారు. ఇది తప్పు జరుగుతోంది, ప్రజల పక్షాన మీరు ఇట్లా మేము మాట్లాడుతున్నాం, ఇట్లా చెయ్యండి అని చెప్పి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తుంటే కూడా కేటీఆర్ గారు నోరవలేని పరిస్థితి. ముఖ్యంగా విశ్వనగరంగా మార్చడానికి చేసిన ప్రయత్నంలో కేటీఆర్ గారు సక్సెస్ అయ్యారు. ఎట్లా సక్సెస్ అయ్యారు? ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా చూసుకుంటే మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా గెలిచినారు. సో ఆ విధంగా చూసుకుంటే కేటీఆర్ గారు బలవంతుడు కాబట్టి ఈ బలవంతుని ఎట్లయినా సరే మానసికంగా ఇబ్బంది పెట్టాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వీరి మీద ఒత్తిడి తీసుకొస్తే పార్టీని బలహీనపరచాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ కుట్రలేవి చెల్లవు. ఎందుకంటే చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు, వాళ్ళకి తెలుసు ఏది మంచిది ఏది చెడు తెలుసు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్రను ఛేదించే విషయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ప్రజల్ని చైతన్యం చేస్తూ ముందుకెళ్తారు. అండ్ కేటీఆర్ గారు కూడా ధర్మమే గెలుస్తుంది. కేటీఆర్ గారు కూడా తప్పకుండా కడిగిన ఉద్యమంలాగా ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఆయన బయటపడతారు. ఫైనల్ ఒక క్వశ్చన్, పొద్దు నుంచి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కేటీఆర్ గారు ఇంటికి రావడం జరిగింది. కేటీఆర్ గారు మీ సీనియర్ నాయకులకు, మీలాంటి నాయకులకు ఏ విధంగా ధైర్యం ఇస్తుంది, ఏ విధంగా పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఏమని చెప్పమంటున్నారు? వారు ఒకటే మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఆరాటపడ్డారు, కొందరు పిల్లలు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఎంతో కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ బాగు చేసుకున్నాం, 10 సంవత్సరాలు బాగు చేసుకున్నాం. సరే అంతిమంగా ప్రజలు మోసపోయినరో, అబద్ధాలకు నమ్మినరో ఏదో అయింది, మనం నష్టపోయినా, ప్రభుత్వంలో మనం లేకపోయినా ప్రజా గొంతుకగానే ఉండాలి మనం. ఇప్పుడు నా మీద ఏదో నింద పెట్టినరు, నన్ను ఏదో కక్ష సాధింపు చర్యగా జైలుకి పంపించాలని చూస్తున్నారు. నేను భయపడను అన్నారు. నేను భయపడను, ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. నేను ఎప్పటికైనా ప్రజల వెంబడే ఉంటా, ప్రజల గొంతుకై వినిపిస్తూ ఉంటా, మీరు అధైర్యపడకండి, పార్టీ పరంగా మనం చేయాల్సిన బాధ్యత మనం చేయవలసింది అనే మాట చెప్పినారు. అడ్వకేట్స్ కూడా మనకు అనుకూలంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అనే మాట చెప్తున్నారు. సో
ఇప్పటివరకైతే మేమైతే బలంగా నమ్ముతున్నాం, ధర్మం గెలుస్తుందని నమ్ముతున్నాం. ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఆయనకు.